ఇక రైట్ మొదటి అంశాన్ని తీసుకుంటే చర్చలు, డెడ్ లైన్లు, బాంబుల వర్షం. ఇరాన్ వారిలో నడుస్తున్న పరిణామాలు ప్రస్తుతం ఇవే కదా. యుద్ధం మొదలై ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజులవుతున్నా ఎలాంటి ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇరాన్ సహా పలు దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై భీకర దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ ప్రతీకారంగా అమెరికా మిత్ర దేశాలపై దాడులకు దిగుతుంది. యుఏఈ సహా గల్ఫ్ దేశాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి కళ్లకు కనపడుతోంది. అమెరికా చర్చల ఇష్యూను తెర మీదకు తెచ్చినా అది ఇంతవరకు ఫలితం లేకుండా పోతుంది ఎందుకు? ట్రంప్ మాత్రం శాంతి శాంతి అంటూనే దాడులకు ఎందుకు దిగుతున్నారు? ఇప్పుడు కూడా మరోమారు టాక్స్ ఇష్యూ పీక్ స్టేజ్ కు చేరుకుంది. నిజంగానే ఈసారి టాక్స్ నడుస్తాయా ఈ రెండు దేశాల మధ్య? అసలు అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉందా అనేది మన మొదటి పాయింట్. సో చూద్దాం ఈ పాయింట్ లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. అమెరికా, ఇరాన్ రెండూ కూడా చర్చలు అంటూ అమెరికా చెప్తున్నా ఈ ఇద్దరి మధ్య ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? కుదిరే అవకాశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొందంటున్నారు విశ్లేషకులు. చర్చలు జరుగుతాయా జరగవా అన్నది కాకుండా ఒప్పందం కుదిరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. ఇరాన్ తో ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశం ఉందని ట్రంప్ చెప్తున్నా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ మాత్రం ఆ దిశగా యుద్ధాన్ని ముగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య చర్చలు సాగేది ఎలా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇక ట్రంప్ కోరుకుంటున్న డీల్ కుదురుతుందా? అసలు ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? అసలు ట్రంప్కైనా తెలుసా? ప్రపంచ దేశాలను ఆయిల్ సంక్షోభానికి గురి చేస్తున్న హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరుస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నే. అణు కార్యక్రమాలను ఇరాన్ పూర్తిగా నిలిపేస్తుందా? ఈ రెండే ప్రధాన అంశాలు, ప్రధాన ప్రశ్నలు. దీంతో ట్రంప్ కోరుతున్న డీల్ కుదిరే అవకాశాలు మారుతున్న పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. చర్చలు సాధ్యమేనని, ఇరాన్ డీల్ కోసం తహతహలాడుతుందని స్వయంగా ట్రంప్ చెబుతున్నారు. డీల్ కుదిరితే ఓకే, లేకపోతే అమెరికా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై ట్రంప్ దాడులు చేయగలుగుతారా అనేది కూడా ప్రశ్నే. ఇక కాల్పుల విరమణ సాధ్యమేనా? చర్చల్లో భాగంగా కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య ముసాయిదా ప్లాన్ కూడా సిద్ధమైందంటున్నారు. ప్లాన్ లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణ, హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడం వంటి అంశాలను ప్రతిపాదించారు. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిపేందుకు అవకాశాలుంటాయి. చర్చలకు ఒప్పుకోకపోతే ఇరాన్ కు నరకమేనా? ట్రంప్ చెప్తున్న మాట వాస్తవ రూపం దాలుస్తుందా? ఎస్, ఆ అనుమానాలే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఒకవేళ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్ కు నరకం చూపిస్తామని వైట్ హౌస్ హెచ్చరిస్తోంది. అయితే పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు కూడా ప్రచారం ఊపందుకుంటుంది. ఇందులో నిజముందా? తాత్కాలిక అనే పదాన్ని ఇరాన్ ఇష్టపడట్లేదా? తమ ప్రతీకార దాడులు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని టెహరాన్ భావిస్తుందా? అగ్రరాజ్యాన్ని ఊపిరిపోసుకుండా ఊహాత్మకంగా ఇరాన్ వ్యవహరిస్తుందా అంటే ఎస్. డీల్ వైపే ట్రంప్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనేది మరో ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఇరాన్ తో డీల్ వైపే మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడం అమెరికాకు చాలా అవసరం. తమ మాక్సిమం ప్రెషర్ వ్యూహం ద్వారా ఇరాన్ ను లొంగ తీసుకోవాలని అమెరికా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. షరతులతో కూడిన శాంతి ఒప్పందాన్ని సాధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుద్ధం 6వ వారంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులు కాకుండా దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. అందుకే ఇరాన్ ను డీల్ కుదుర్చుకోవడానికి పదే పదే డెడ్ లైన్లు విధిస్తున్నారు ట్రంప్. వాటిని పొడిగిస్తూ ఉన్నారు కూడా. హెచ్చరికలు కూడా మరోవైపు చేస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని ఆయిల్ సంక్షోభం భయపెడుతుందా అనేది ఇప్పుడు కనిపిస్తున్న అంశం. ఎస్, పశ్చిమాసియా దేశాల్లోని ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం కారణంగా హర్ముజ్ జలసంధి మీదుగా చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా సఫర్ అవుతున్నాయి. చాలా దేశాలు ఆయిల్ సంక్షోభంలో నెలకొన్నాయి. బంగ్లాదేశ్ లో లాక్డౌన్ పరిస్థితులున్నాయి. పాకిస్తాన్ కునారిల్లిపోతుంది. శ్రీలంక ఆర్తనాదాలు చేస్తుంది. ఈ సంక్షోభం ముదిరితే ఆర్థిక మాంద్యం కాటేసినట్టే అనే వాదన కూడా ఉంది. ఈ భయాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం ముప్పు కూడా పొంచి ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక వ్యవస్థలు కుదేలవ్వడం, ఒత్తిడి పెంచాయా అంటే ఎస్. పశ్చిమాసియాలో ఇరాన్ తో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా తాజాగా వస్తున్న రిపోర్టులను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ యుద్ధం వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు ట్రంప్ యంత్రాంగానికి కూడా పెను సవాలుగా మారాయి. డీల్ కుదిరితే ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్టేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎస్. ఇరాన్ అమెరికా మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి, ఆర్థిక స్థిరత్వానికి చాలా కీలకం. చమురు ధరల నియంత్రణ జరుగుతుంది. పశ్చిమాసియాలో శాంతి వస్తే అణువ్యాప్తి అదుపులోకి వస్తుంది. ప్రపంచ మార్కెట్లు స్థిరత్వం పొందే దిశగా అడుగులు వేస్తాయి. ఆయిల్ గ్యాస్ కష్టాలకు చెక్ పడుతుందా? ఎస్. ఆయిల్ గ్యాస్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుందా లేదా అనేది కాస్త సందిగ్ధమైన. యుద్ధం ముగిసిన వెంటనే ధరలు సాధారణ స్థితికి రాకపోవచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇంధన మార్కెట్లు స్థిరపడటానికి సమయం పడుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్నాళ్ల యుద్ధంలో ఎవరు ఏం సాధించారు? యుద్ధం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్త ఇంధన మార్కెట్లో అస్థిరతకు దారితీసిందనేది వాస్తవం. ఈ సంఘర్షణ ఇరాన్ సామర్థ్యాలను తాత్కాలికంగా దెబ్బతీసింది. అమెరికాకు ఆర్థికంగా భారీ వ్యయాన్ని చూపించింది. వ్యూహాత్మక సవాళ్లను మిగిల్చి ఇరాన్ నిరోధకతను పెంచింది యుద్ధం.
ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్నాయి. నిజంగానే తుడిచిపెట్టారా? యుద్ధం కారణంగా ఇరాన్ తన ప్రధాన అగ్రనాయకత్వాన్ని కోల్పోయిందనేది మాత్రం వాస్తవం. ఆకస్మిక వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు ఐతుల్లా అలీ ఖమేనీ మరణించారు. తర్వాత ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇది తెలిసిందే. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ తో పాటు IRGC ఉన్నతాధికారులు, ఇరాన్ కి సంబంధించిన వ్యూహకర్తలు, అణుశాస్త్రవేత్తలు సుమారు 1340 మందికి పైగా అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తాజా గణాంకాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ పై అమెరికాలో వ్యతిరేకత పెరుగుతుందా? మరోవైపు ఎస్, ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వదేశంలో తీవ్ర వ్యతిరేకతను మూడగట్టుకుంటున్నారు. రీసెర్చ్ సెంటర్ సర్వేల ప్రకారం చూస్తే 61% మంది అమెరికన్లు ట్రంప్ యుద్ధ నిర్వహణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. 59% మంది ఈ నిర్ణయం తప్పని కూడా చెప్తున్నారు. యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితులు ఎంత దెబ్బతింటాయో చర్చించుకుంటున్నారు. తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోనే అంతర్గత విభేదాలకు, నిరసనలకు కూడా ఈ యుద్ధం దారితీసింది. ఆ విధంగా ట్రంప్ ఒక రకంగా స్వదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెతన్యాహు బతికినట్టు నిరూపించుకోవాల్సి వచ్చింది యుద్ధం. ఈ అంశం చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన తను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి స్వయంగా వీడియోలను విడుదల చేశారు. అవి కూడా ఏ వీడియోలని చెప్పారు. ఆ తర్వాత ఆయన కొంతమందిని కలిసి వాళ్లతో మాట్లాడిన వీడియోలు కూడా రిలీజ్ చేసి నేను ప్రస్తుతానికి బతికే ఉన్నానని చెప్పుకునే పరిస్థితులు అయితే కనిపించాయి. సో మొత్తంగా ఈ యుద్ధం అయితే అనేక పరిణామాలకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రెహమాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మధుసూదన్ రావు గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రెహమాన్ గారు అండ్ మధుసూదన్ గారికి నమస్కారం అండి. నమస్తే అండి. రెహమాన్ గారు, మీ నుంచే మొదలు పెడదాం. యుద్ధం అనేది ఒక రకంగా చెప్పాలంటే నేలపై, ఆకాశంపై మొదలైన యుద్ధం చివరకు నీటి దగ్గరకు సాగింది. ఆ నీటితోనే ఒక రకంగా అమెరికాకు చుక్కలు చూపించింది. అంటే హర్ముజ్ జలసంధి ద్వారా అమెరికాకు చుక్కలు చూపించింది ఇరాన్. సో ఈ హర్ముజ్ జలసంధితో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. ప్రస్తుత యుద్ధ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ట్రంప్ అసలు ఏం సాధించాడు యుద్ధంతో అంటే ఏం చెప్తారు? మొత్తం అండి, మీకు అట్లానే మధుసూదన్ గారికి, ఐన్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. ఇంతకుముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా పీస్ అనే పదాన్ని వల్లవేస్తూనే మరోవైపున వార్, రెండు పదాలని వాడుతున్నారు. ఈ పీసు, ఈ వార్ ఎవరి ప్రయోజనాల కోసం ప్రపంచంలో, అంటే లిబియా పైన దాడి చేసినా, లేకపోతే అంతకుముందు వెనుజులా పైన ఏకపక్షంగా అక్కడ దేశాధ్యక్షుడిని, ఒక సార్వభౌమ అధికారం కలిగిన దేశాధ్యక్షుడి భార్యాభర్తల్ని ఏమంటారు పడక గది నుంచి ఎత్తుకెళ్ళిన, మొన్న మన బిజిల్ కొట్టి ఏకపక్షంగా పాకిస్తాన్ భారత్ సీజ్ ఫైర్ చేసిన, మన మీద 100% ట్యాక్సులు వేసిన, ఇదంతా ఇరాక్ నుంచి పెట్రోల్ ఎత్తుకెళ్తున్నా, ఎవరి ట్రంప్, ఎవరి ఇరాన్, ప్రపంచ దేశాల మీద వీళ్ళ ఆధిపత్యం ఏంది? ఐక్యరాజ్య సమితి ఎక్కడ దుప్పటి కప్పుకొని పడుకుంది? ఏం చేస్తుంది? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానా జాతుల సమితి ఫెయిల్ అయిపోయిందని కదా మన మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని తెచ్చుకుంటే, ఈరోజు నాటో దళాలు మేము రామని చెబుతూ సాయ నిరాకరణ చేస్తున్నాయి. అంతవరకు బానే ఉంది. కానీ యుద్ధాన్ని ఆపాలి, అమెరికా మీద ఆంక్షలు విధించాలి, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం చేయాలి, ఇవన్నీ ఏం చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఒక రంకెలేసే ఒక ఆంబోతులాగా ట్రంప్ ఈరోజు తన 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 ఆధిపత్యం కోసం ఏదైతే పదే పదే చెప్తాడు కదా, అమెరికా ఫస్ట్, ఆ నీతిని, అంటే తన వాణిజ్య. రెహమాన్ గారు మళ్ళీ మీకే టైం ఇస్తాను. ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందా? ట్రంప్ ప్రతిపాదనలకు ఇరాన్ ఆమోదం తెలిపే పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయా? ఏంటి అసలు ఏం జరగబోతుంది అంటారు వీళ్ళిద్దరి మధ్య? నిజానికి ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేసే పరిస్థితులు కూడా ప్రపంచ దేశాలు ఇవి బాధ్యత తీసుకున్నట్టుగా మనకి ఇవి కనపడట్లేదు. కానీ కౌంట్ డౌన్ మొదలు పెడుతుంది అమెరికానే. అయిపోతుంది సమయం అయిపోతుందని అరుస్తున్నది అమెరికాని. అంటే నిజానికి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చేసినటువంటి అమెరికా ఇక్కడ ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, వాళ్ళు అంటే యుద్ధానికి అన్ని రకాలుగా సిద్ధపడి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ఆర్మీ కావచ్చు, మిగతా అన్ని పరిస్థితుల్ని చూస్తే
ప్రపంచ దేశాల్లో తాను అంటే ఇరాన్ సార్వభౌమ అధికారం వచ్చే వరకు అంతర్గతంగా ఇరాన్కు ఉన్నటువంటి ఇరాన్ సుప్రీంకు ఉన్నటువంటి శత్రువులు కూడా అమెరికా వైపు వెళ్ళకపోవడం, అట్లానే అమెరికా మిత్ర దేశాల నుంచి మొత్తంగా యుద్ధంలో అమెరికా ఒంటరైందని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి, ఖచ్చితంగా ఒంటరైంది. అమెరికానే కాదు, అమెరికా ప్రపంచ దేశాలకు నీతులు చెప్తూ ఇక్కడ మళ్ళీ మనకి ఇజ్రాయెల్ కు వచ్చే వరకు ఆయుధాలను అందిస్తుంది, ద్వంద్వ నీతి ద్వంద్వ ప్రమాణాలని పాటిస్తుంది, యువతలో తీవ్రమైన వ్యతిరేకత అమెరికాలో కనపడుతుంది. అట్లానే అక్కడ అమెరికా ప్రజలకు తక్కువ ధరకు గ్యాసోలిన్ అందిస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసిన అమెరికా ఒక ఇన్ఫ్లేషన్ లోకి వెళ్ళిపోయింది, తీవ్రమైన ద్రవ్యోల్బణంలోకి, డాలర్ పడిపోతా ఉంది. అట్లానే ఏదైతే తన యుద్ధ నీతితో లేకపోతే తనకున్న ఒక టెర్రర్ నీతితో ప్రపంచ ఆధిపత్యాన్ని చలాయిస్తా, ప్రపంచ పెద్దన్నగా నేనుంటా అనేటువంటి అనుకున్నటువంటి అమెరికాకు బూమరాంగ్ అయింది. ఏదైతే రష్యాను దెబ్బకొట్టాలనుకుందో ఈ రోజు ప్రపంచంలో రష్యా విపరీతంగా లాభపడుతుంది. రష్యా నుంచి మనల్ని చమురు కొనకుండా చేద్దాం అనుకుంది, అనివార్యంగా కొనేలాగా చేస్తుంది. మిగతా ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు రష్యా దగ్గర చమురు కొనడంతో రష్యా ఎకానమీ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా అమెరికా తన దేశం ముందే మోకెరిల్లే పరిస్థితి. యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలి లేదా ఒప్పందానికి రావాలని ఇరాన్ తో కాళ్ళ బేరానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే మాట్లాడదాం రెహమాన్ గారు. మధుసూదన్ రావు గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం రకరకాల పరిణామాలు అయితే జరుగుతున్నాయి. వార్ అండ్ పీస్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్లు ముందుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దేశాలు మధ్యవర్తిత్వం వహించేంత పరిస్థితులు ఉన్నాయంటారా? ఈ దేశాలు చెప్పే మాటలు అటు అమెరికా గానీ ఇటు ఇరాన్ గానీ వినే పరిస్థితులు ఉన్నాయా? సో ఎలా చూస్తున్నారు చర్చల అంశాన్ని? నమస్తే అండి. ఇక్కడ కేవలము అమెరికా 10 రోజులు టైం ఇచ్చినామని చెప్పింది. మేము చేస్తాము, మీరు ఈ 48 గంటలు, లాస్ట్ టైం మిగిలింది 48 గంటలు. 48 గంటలు అంటే ఈ రోజు రాత్రి 8 గంటల వరకు దాదాపు అయిపోతుంది అంటే ట్రంప్ ఇచ్చిన సమయం. ఈ సమయం లోపల మీరు మాకు అగ్రిమెంట్ కాకపోతే, మాతో ఒప్పందాలు చేసుకోకపోతే మీకు మొత్తం మీ దేశాన్ని స్మాష్ చేస్తా అని చెప్పి ఒక దిక్కు ట్రంప్ చెప్తా ఉన్నాడు. మొన్న 2 రోజుల కింద అణు రియాక్టర్ మీద దాడి చేసినప్పుడు, బుషహర్ రియాక్టర్ మీద దాడి చేసినప్పుడు అగార్చి ఏమన్నాడు విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి, ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా వాళ్ళకి మేము నరకం చూపిస్తాము, అణు రియాక్టర్ ఇట్లా దాని అయ్యి ఉంటే మీ పరిస్థితి దారుణంగా ఉంటే అని చెప్పి వారన్నారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ట్రంప్ అల్టిమేటం ఇచ్చిన తర్వాత మేము చర్చలకు సిద్ధమని చెప్పిన తర్వాత ఇటు నుంచి అటు ఫైర్ జరుగుతుంది, అటు నుంచి ఇటు ఫైర్ జరుగుతుంది. అంటే ఒకసారి ఒక అల్టిమేటం ఇచ్చి మనం అగ్రిమెంట్ చేసుకున్నాము, మనం యుద్ధం ఆపేద్దామని ఒక ప్రయత్నం ట్రంప్ చేస్తున్నప్పుడు మరి F-15 విమానం ఎట్లా కూలిపోయింది, F-35 విమానం ఎట్లా కూలిపోయింది? నిన్నటికి నిన్న దాదాపు 1000 కోట్లు, దాదాపు 930 కోట్లకు సంబంధించినటువంటి సైనికులకు సంబంధించినటువంటి చాలా ఇంటెలిజెన్సీ దాంట్లో మిలిటరీకి సంబంధించినటువంటి రహస్యాలు ఉండేటువంటివి నిన్న ఇరాన్ లో దిగిన తర్వాత అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే అది ఇరాన్ వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పి దాన్ని పేల్చివేసిండు. పైలట్ ని తీసుకురావడానికి వెళ్ళి అది కూరుకపోయింది ఇసుకలో, బయటికి రాలేని పరిస్థితిలో పేల్చి పడేసిండ్రు. దాదాపు 900 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఒక పక్క ట్రంప్ ఏం చేస్తుండు, నేను షీజ్ ఫైర్ ఒప్పుకుంటున్నా, మనం హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేద్దాము, మనం అంతా అగ్రిమెంట్ చేసుకుందామని ఒక పక్క చెప్తూనే మరొక పక్క మనం ఒక పక్క యుద్ధం చేస్తుండు. మళ్ళీ ఇక్కడ ఎవరిని పెట్టిండు మధ్యవర్తిత్వము? ఇవాళ ఇరాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న వాళ్ళని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్, టర్కీ, మొన్నదాకా సౌదీ కూడా నేను చేస్తా అన్నట్టు అన్నది. అయితే సౌదీకున్న మన పాకిస్తాన్ మధ్యలో ఏముండే? ఈ 2 ముస్లిం కంట్రీస్ మధ్యలో నీ మీద దాడి జరిగినా నా మీద దాడి జరిగినా మనం కలిసిమెలిసి ఉండాలని ఒక అగ్రిమెంట్ ఉన్నది. ఇది ఎట్లయితే నాటో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఎవరికి ఆపద కలిసి ఎట్లా ముందుకు పోతాయో ఇట్లా సౌదీ వీళ్ళు కలిసి ఉండాలని ఒక ఆలోచన ఉండే. మరి వాళ్ళ ఇరాన్ మీద ఇస్లామిక్ కంట్రీస్
ఇప్పుడు సౌదీ వాళ్ళ ఇరాన్ కు వ్యతిరేకంగా ఉన్నది. ఇవాళ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ట్రంప్ మాట్లాడుతున్న దాంట్లో సౌదీ ఏమంటుంది, ఇరాన్ ను మొత్తానికి కథం చేయాలి, మీరు మిగిలిచిపోతే రేపు పొద్దున మాకు ప్రమాదం ఉంటది, కాబట్టి యుద్ధాన్ని ఆపొద్దు అని చెప్పి ఒక దిక్కు సౌదీ అంటా ఉన్నది. మరో దిక్కు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్టేట్మెంట్ లేదు, మీరిద్దరు అగ్రిమెంట్ చేసుకుంటారు కావచ్చు, కానీ నేను యుద్ధాన్ని ఆపా, నేను యుద్ధాన్ని కొనసాగిస్తా అని చెప్పి అట్నుంచి నెతన్యాహు నుంచి అట్నుంచి ఆ దేశం నుంచి ప్రకటనలు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు నెతన్యాహు దిక్కున్నది, సౌదీది ఒక రకమైన గల్ఫ్ దేశాలు ఒక రకంగా మాట్లాడుతున్నాయి. అక్కడ నుండి అగార్చి మొత్తం మీకు నరకం చూపిస్తాను ఆయన అంటూ ఉన్నాడు. ఇది అంత ఎప్పుడు జరుగుతుంది, ఈ రాత్రి 8 గంటల లోపల సమయం ముగిసిపోయే సమయం లోపలనే వీళ్ళందరి స్టేట్మెంట్లు కూడా కాంట్రవర్సీ ఉన్నాయి, ఒకదానికి పొందుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ట్రంప్ మాట్లాడుతున్న విధానాలు, మాటలు, షీజ్ ఫైర్ ఏదైతే ఉన్నదో దీన్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇది యుద్ధము అవుతానైతే నమ్మకం ప్రపంచంలో ఎవరికి కూడా అనుకుంటలేరు, ఆగే పరిస్థితి లేదు. ఇది యుద్ధం ఆగదనే అనిపిస్తాం. 8 గంటలు అని అంటే ఇప్పటికే మేము అమెరికా ఏమంటుంది, ఇరాన్ మొత్తం స్మాష్ చేసేసినాము, ఇరాన్ లో ఏమీ లేదు, బ్రిడ్జెస్ ఫెయిల్ చేసినాము, అండర్ రియాక్టర్ మీద దాడి చేసినాము, వాళ్ళ సైనికులను దాదాపు వాళ్ళ మిలిటరీకి సంబంధించిన వాళ్ళని లేపేసినాము, వాళ్ళ సైన్యాధ్యక్షులను లేపేసినాము. మధుసూదన్ గారు, ఫైనల్ గా అసలు ఈ యుద్ధంతో ఇటు అమెరికా సాధించింది ఏంటి అసలు? అంటే స్వదేశంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్నాడు, ఆర్థిక నష్టం కూడా అమెరికాకు భారీగానే సంభవించిన పరిస్థితి. ఏం సాధించాడు అనుకోవచ్చు యుద్ధంతో? అమెరికా కూడా మనం గతంలో అనుకున్నట్టు ఎక్కడ యుద్ధం చేసినా కూడా తన దగ్గర తయారైనటువంటి మిసైల్స్ కానీ ఈ యొక్క పెట్రోలర్స్ కానీ ఇవన్నిటిని కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటది. అప్పుడు జరిగినటువంటి 2 యుద్ధాల్లో కూడా అదే జరిగింది. ఇరాన్ మీద కూడా అదే ప్రయత్నం చేసిన తర్వాత వీళ్ళు ప్రపంచ మార్కెట్ లో ఆయుధాలను నమ్ముకునేటువంటి ప్రవృత్తి ఆ నేరగాడు అన్నట్టు, అమెరికా నేరస్తుడు ఈ ప్రవృత్తి, ఒక బాంబుని తయారు చేసి దీన్ని ప్రయోగం చేస్తే ఎట్లా ఉంటది అని చెప్పి ప్రయోగం చేసే ప్రయోగశాలగా ఇవాళ ఇరాన్ ను వాడుకున్నాడు. ఆ వాడుకొని సక్సెస్ అయితే అంటే యుద్ధం కంట్రోల్ అయిపోతే తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆయుధాలు విపరీతంగా అమ్ముకోవచ్చు అనే కుట్ర కూడా దీంట్లో భాగం ఉన్నది. దానికి అణు అస్త్రాలు అని చెప్పి దాన్ని ఒక కుట్రగా పెట్టి పూచగా పెట్టి దీన్ని చేయడం అనేది జరిగింది. ఇవాళ F-35 విమానాలు, F-15 విమానాలు ఇవన్నీ కూడా అమెరికా కూలిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, సౌదీ నుంచి వచ్చినటువంటి గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా ఈ రక్షణలో సక్సెస్ఫుల్ లేవు అని చెప్పి వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇవాళ ట్రంప్, అమెరికా దేశము ఇదంతా కూడా ఆయుధాలను అమ్ముకునేటువంటి ఈ క్రమం లోపలనే ఈ ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశాన్ని ఒక 2-3 ఏళ్ళకి ఒకసారి ఎంచుకొని, ఒకసారి వెనిజులా, లెబనాన్, ఒకసారి వియత్నాం, ఇట్లా ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా ఒక్కొక్క దేశం. మధుసూదన్ గారు, చూద్దాం అసలు ఏం జరగబోతుందో. ట్రంప్ ప్రెస్ మీట్ అంటున్నాడు, సో ఆ ప్రెస్ మీట్ తో ఏం